అందరికీ నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక విషయం పైన మినిస్టర్లు ఏమో అయిపోవాలి ఇప్పుడే అంటున్నారు, సీఎం ఏమో ఇప్పుడు వద్దు అంటున్నాడు. ఎప్పుడో జరగాల్సిన ఎలక్షన్స్ ఇప్పటికే పోయిన సంవత్సరం జనవరిలో అయిపోయిన సర్పంచ్ ఎలక్షన్స్, తర్వాత మొన్న జనవరిలో మున్సిపాలిటీస్ అవన్నీ కూడా అయిపోయినాయి, పదవీ కాలం అయిపోయింది, మేయర్లు గీర్లు అంతా దిగిపోయినారు, మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నీ. అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలని మంత్రులు వద్దు వద్దని రేవంత్ రెడ్డి, అసలు పెడతారా పెట్టరా అనేది ఒక పెద్ద చర్చ. ఎందుకు రేవంత్ రెడ్డి గారు వద్దంటున్నారంటే ఆ ఎలక్షన్ రిజల్ట్ ఆయన భవిష్యత్తుని తెలుస్తుంది, ఆయన భవితవ్యం దాని మీద డిపెండ్ అయ్యింది అనేది మినిస్టర్ల ఆలోచన. ఏదో ఒకటి తేలిపోవాలి, ఇప్పుడు ఎలక్షన్ పెడితే విషయం అర్థమవుతుంది హైకమాండ్కి అనేది మంత్రులు. ఇట్లా ఎప్పటికప్పుడు వీళ్ళేమో రేపే ఎలక్షన్ అంటారు, రేవంత్ రెడ్డి గారేమో ఇప్పుడేమో ఎలక్షన్ అంటారు. ఇట్లా ఇప్పటికీ ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎలక్షన్ ఎప్పుడు అనే దానికి అసలు ఆన్సరే లేకుండా పోయింది. ఈ వార్త మొత్తం చూద్దాం. చూసే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వార్తలకు పోతే మనకు తెలుసు, పోయిన సంవత్సరం జనవరిలో సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిపోయింది. ఈ సంవత్సరం జనవరికి మున్సిపాలిటీస్ పదవీకాలం అయిపోయింది. ఇప్పుడు మున్సిపాలిటీస్లో ఎవరు లేరు, అంతా స్పెషల్ ఆఫీసర్స్ పాలన, ఊర్లు మొత్తం కూడా స్పెషల్ ఆఫీసర్స్ పాలన. ఇక వీళ్ళు ఎప్పటి నుంచి ఎలక్షన్ పెడతామంటున్నారు? డిసెంబర్ నుంచి, డిసెంబర్లోనే ఎలక్షన్ అయిపోతుంది అన్నారు. సంక్రాంతి పండుగ కన్నా ముందే అన్నారు, సంక్రాంతి అయిపోయిన తర్వాత అన్నారు, ఫిబ్రవరి అన్నారు, మార్చ్ అన్నారు, ఏప్రిల్ అన్నారు, మే అన్నారు, లాస్ట్కు జూనో జూలైయో అన్నారు. ఇవన్నీ అంటున్నది ఎవరంటే మినిస్టర్లు. సీఎం మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు పెడితే దాని ఎఫెక్టు ఆయన పదవి మీద పడుతుందేమో అనే ఒక టెన్షన్లో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఏమైందంటే ప్రతిసారి ఏదో ఒక రీజన్తో వాయిదా పడుతూ వచ్చినాయి. బీసీలకు 42% రిజర్వేషన్ అది అయ్యిందా? కాలేదు. ఇప్పటికి కాదు, ఇంకొక 10 సంవత్సరాలైనా కాదు. మరి ఇంకో 10 సంవత్సరాలు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టుకుంటుంటారా? ఎందుకు కాదు అంటున్నా అంటే అది పార్లమెంట్లో చేయాలి, సెంట్రల్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. గవర్నర్ దగ్గర ఫైల్ ఉండిపోయింది, గవర్నర్ దగ్గరనే ఉంది ఫైల్. ఇంకా గవర్నర్ పంపిస్తే రాష్ట్రపతికి లీగల్ ఒపీనియన్ కోసం దానికి దీనికి పంపిస్తారు. ఆ 42% రిజర్వేషన్కి సంబంధించి ప్రభుత్వం కూడా గవర్నర్ పైన ఎట్లాంటి ప్రెషర్ చేస్తలేరు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు గవర్నర్ కలిసిరు, కానీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్లు అవి ఇవి మాట్లాడుకున్నారు తప్ప బీసీలకు 42% రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు. ఢిల్లీలో పోయి ధర్నా చేసినారు ఉత్తదే, అక్కడ కూడా ధర్నా చేస్తే కాదు, దానికి లాబింగ్ చేయాలి. అదే ధర్నాతో పాటు లాబింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అవుతుందా అంటే రిజర్వేషన్స్ 50% పెరుగుతుంది కాబట్టి అయ్యే ఛాన్సెస్ లేవు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఎనీవే అక్కడ వాయిదా పడ్డది, అక్కడి నుంచి ఇంకా నడుపుకుంటూ వస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాష్ట్రంలో ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. కాంగ్రెస్ గెలవాలని కోరుకున్న వాళ్ళు, అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళంతా ఇప్పుడు కనుక లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ అటర్ పాపేద్ది అనుకుంటున్నారు. ఊర్లలో కాంగ్రెస్ మీద తీవ్రమైన అసంతృప్తి, జనమంతా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళంతా కాంగ్రెస్కు యాంటీ ఓటుగా మారిపోయినారు. వాళ్ళంతా కాంగ్రెస్ ఓడిస్తారు కావాలని కాదు, ఓడించాలన్న దాంతో ఉన్నారు ఊర్లలో ప్రజలు అనేది. కాంగ్రెస్ సానుభూతి పరులే మాట్లాడుతున్నారు ఓపెన్గా. కాంగ్రెస్ సానుభూతి పరులు అంటే కాంగ్రెస్ గెలవాలని ప్రచారం చేసిన వాళ్ళు, కాంగ్రెస్ గెలవాలని కోరుకున్న వాళ్ళంతా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే మటాష్ అయిపోతారు మీరు అని. ఈ మినిస్టర్స్ ఏంటంటే ఇప్పుడు పెట్టాలి, ఇప్పటికే మస్తు అదైపోయింది, అవసరమైతే కాంగ్రెస్కి వెళ్ళి 42% ఇద్దాం, 42% బీసీలు టికెట్లు ఇద్దాం గాంధీ భవన్కి వెళ్ళి, చట్టం రాదు కాబట్టి అట్లయినా సరే మనం బీసీ డిక్లరేషన్ అమలు చేసినట్టుగా చెప్పుకోవచ్చు అనేది ఒక సర్దుబాటు వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు మినిస్టర్స్. అందుకే ప్రతిసారి చూడండి లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి నిజానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు సంబంధం. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎవరు మాట్లాడుతున్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడతాడు, లేకపోతే బట్టి విక్రమార్క మాట్లాడతాడు. సరే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడుతున్నారేమో. రేవంత్ రెడ్డి గారు అయితే అసలు పంచాయతీరాజ్ ఎలక్షన్స్ గురించి మొత్తం వదిలేసినారు, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ గురించి, మున్సిపల్ ఎలక్షన్స్ గురించి. మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు కనుక రిజల్ట్ నెగిటివ్ వచ్చేటట్టే ఉంది, వస్తే కాదు వచ్చేటట్టే కనిపిస్తుంది. సరే తర్వాత గెలిచిన వాళ్ళు ఎటుపోతారు ఏం కదా, కానీ ఫస్ట్ డే రిజల్ట్ వచ్చిన రోజు అయితే కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చినాయి, బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎంఐఎంకి ఎన్ని వచ్చినాయి మొత్తం తెలుస్తుంది. కాబట్టి విషయం అర్థమైపోతుంది. ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కనుక కాంగ్రెస్కు తక్కువ సీట్లు వస్తే దాని ప్రభావం సీఎం పోస్ట్ మీద పడుతుంది, రేవంత్ రెడ్డి మీద పడుతుంది. ఇప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఎలక్షన్ ఫేస్ చేయలేదు, డైరెక్ట్ ఎలక్షన్ ఏది ఫేస్ చేయలేదు.
ఒకటి గ్రాడ్యుయేట్ కోటా, టీచర్స్ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్, ఆ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి చూసారు కదా. సిట్టింగ్ సీట్ పోయింది కరీంనగర్లో, ఎమ్మెల్సీ సీట్లు పోయినాయి. తర్వాత ఎంపీ సీట్స్ దగ్గర 15, 12 అట్లా సీట్లు టార్గెట్ చెప్పుకుంటూ వచ్చి లాస్ట్కి 8 సీట్ల దగ్గర ఆగిపోయినారు. కావాలనే లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలవకుండా కొంతమంది ప్రయత్నం చేశారు అనేది ఒక చర్చ ఉంది మార్కెట్లో. అది హైకమాండ్ దగ్గర కూడా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కనుక పెడితే లోకల్ బాడీ ఎలక్షన్స్లో నెగిటివ్ రిజల్ట్ వస్తే నెక్స్ట్ సీఎం విషయం అంతా ఢిల్లీకి తెలిసిపోతుంది, ఢిల్లీకి తెలవాలి అనేది మినిస్టర్స్ కోరుకుంటున్నారు. కానీ అట్లా జరిగితే ఆయనకే ప్రమాదం కాబట్టి రేవంత్ రెడ్డి గారేమో వద్దు అంటున్నారు. ఇట్లా లోకల్ బాడీ ఎలక్షన్స్లో దాన్ని ఫేస్ చేయడానికే ధైర్యం సరిపోతలేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో జనాన్ని ఏం పెట్టి కన్విన్స్ చేయాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఓట్లు అంటే కన్విన్స్ చేయడమే. వాళ్ళకి పైసలు ఇచ్చినా ఇప్పుడు కన్విన్స్ అయ్యే పరిస్థితిలో లేరు. వాళ్ళకి ఇంకా వేరే ఆశ చూపించినా జనం తీసుకుంటారు ఏమి చేసినా. కానీ కన్విన్స్ అయ్యి కాంగ్రెస్కే ఓడేద్దాం అనే అవకాశం లేదు. ఎందుకంటే నిజానికి అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకు ఇవన్నీ ఫెచ్ అయి ఉంటాయి ఇప్పుడు కూడా. అంటే స్టేట్లో వాళ్ళే ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా మన ఊరు సర్పంచ్, మన ఊరు ఎంపీటీసీ, జడ్పీటీసీ వాళ్ళనే గెలిపించుకుంటే నయం కదా అని చర్చ ఉంటుంది ఎప్పుడు. ఈసారి ఏం చర్చ ఉందంటే అసలు వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళని గెలిపించి కూడా వేస్ట్, గవర్నమెంట్ ఏం చెయ్యదు కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తలేరు. ఇంకా లోకల్ సర్పంచ్ గెలిచి, ఎంపీటీసీ గెలిచి, జడ్పీటీసీ గెలిచి ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఏం చేయలేరు. పైన చక్కగా లేదు కాబట్టి కింద ఏం చక్కగా కాదు కాబట్టి కాంగ్రెస్ ఓటు వేయద్దు అనేది జనాల్లో ఉన్న చర్చ ఊర్లలో. కాబట్టి ఆ ఎఫెక్టు సీఎం పోస్ట్ పైన పడుతుంది. ఏమైనా కావచ్చు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓడిపోతే ఏదో రీజన్ చెప్పుకున్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓడిపోతే అవి డైరెక్ట్ ఎలక్షన్ కాదు, ఏదో ఒక కోటాకు సంబంధించిన ఎలక్షన్, కొంతమంది మాత్రమే ఓటర్లుగా ఉంటారు. ఇప్పుడు టీచర్స్ కోటా ఎమ్మెల్సీ అంటే టీచర్లు మాత్రమే ఉంటారు, గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ అంటే గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఉంటారు, వెరీ లిమిటెడ్ పీపుల్ ఉంటారు. కానీ రేపు సర్పంచ్ ఎలక్షన్స్ అంటే ఆల్మోస్ట్ ఒక అసెంబ్లీ ఎలక్షన్ జరిగినట్టు కానీ, ఒక పార్లమెంట్ ఎలక్షన్ జరిగినట్టు కానీ ప్రతి ఒక్కరు ఓటింగ్లో పాల్గొనాల్సిందే. ఊరూరా జరుగుతాయి ఎలక్షన్స్. కాబట్టి వీళ్ళ వ్యవహారం ఏందో మొత్తం బండారం బయటపడుతుంది. ఆ బండారం కనుక బయటపడితే సీఎం పోస్ట్కే ఇబ్బంది అవుతుంది. రేవంత్ రెడ్డి శక్తి ఏందనేది హైకమాండ్కి తెలిసిపోతుంది. తెలవాలి అనేది మినిస్టర్స్, తెలిసిపోతే ఇబ్బంది అనేది సీఎం. ఇట్లా ఇద్దరి మధ్యన ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది, ఒక గీత కనిపిస్తుంది. లోకల్ ఎలక్షన్స్ పెట్టాలి అని మినిస్టర్స్, వద్దు అని సీఎం రేవంత్ రెడ్డి. ఈ సీఎం రేవంత్ రెడ్డికి చాలా ఇన్పుట్స్ ఉన్నాయి, మినిస్టర్స్ కూడా చాలా ఇన్పుట్స్ ఉన్నాయి గ్రౌండ్లో ఏం జరుగుతుందని. కానీ ఓడిపోతే అది మినిస్టర్స్ మీద ఏం ఎఫెక్ట్ పడదు. మినిస్టర్స్ వాళ్ళ జిల్లాలోనూ వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినా కూడా రాష్ట్రం అంతా ఒకటే రిజల్ట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా దానికి కారణం అని చెప్పుకోనికి అవకాశం దొరకదు. అవును, మరి రాష్ట్రం అంతా అట్లే ఉంది, ప్రభుత్వం మీద, సీఎం మీద ఇట్లాంటి పొజిషన్ ఉంది, ఇట్లా చర్చ ఉంది అనేది తెలవాలి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ 4 సర్పంచులు గెలిచినంత మాత్రాన, 4 ఎంపీటీసీలు గెలిచినంత మాత్రాన ఇప్పుడు ఎమ్మెల్యేలకు మినిస్టర్స్ కొత్తగా వచ్చే బలమేం లేదు. వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యేలు అయిపోయినారు, మినిస్టర్స్ అయిపోయినారు, వాళ్ళు 2028 దాకా కొనసాగుతారు. కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి, రేవంత్ రెడ్డి బలం ఏందో మొత్తం బట్టబయలు కావాలనేది మినిస్టర్స్. అమ్మ అట్లయితే నాకు ప్రాబ్లం అవుతుంది, వద్దు అని ఆయన ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. అసలు ఎక్కడ దాకా తీసుకుపోతారు? అసలు ఇంకా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్సు, వార్డ్ మెంబర్సు, మేయర్సు వీళ్ళెవ్వరు ఉండరేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ పెట్టకపోతే ఇప్పటికే సంవత్సరంన్నర అయింది ఆల్మోస్ట్. లోకల్ బాడీ ఎలక్షన్స్ టర్మ్ అయిపోయి మళ్ళీ రేపు జిహెచ్ఎంసీ కూడా అయిపోతాయి రేపు వచ్చే సంవత్సరం. కాబట్టి ఎలక్షన్స్ అన్నీ కూడా ఇట్లా ఎప్పుడు ఎలక్షన్ అప్పుడు పెట్టుకుంటూ పోతేనేమో ఇబ్బంది లేదు. కానీ మొత్తం ఎలక్షన్స్ అంతా గుమ్మిగున్నాయి. అసలు ఏం ఎలక్షన్ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో అయితే క్లారిటీ లేదు. బట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే దాని రిజల్ట్ ఎట్లా ఉంటుందో అందరికన్నా ముందు, అందరు సర్వేల కన్నా ముందు జనాలకైతే బాగా తెలుసు. ఆ భయమే ప్రస్తుతం ప్రభుత్వ పెద్దకు కనిపిస్తుంది. మిగతా వాళ్ళేమో రేవంత్ ఫిక్స్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం ఎలక్షన్ జరపాలనేది వాళ్ళ డిమాండ్. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.